హాయ్ టు ఆల్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను అత్తిరిపోయే గ్రేవీ రెసిపీ చేస్తున్నానండి. ఇది రైస్‌లోకి కానీ, లేదా వెజిటబుల్ రైస్‌లోకి కానీ, బిర్యానీలోకి కానీ, చపాతీ, పుల్కా ఇలా చెప్పుకుంటూ పోతే ఉట్టిది కూడా బావుంటుందండి. సూపర్ టేస్ట్‌తో ఒక రెసిపీ తెస్తున్నా మీ ముందుకి. అదే ఎండు కొబ్బరి, అలాగే నువ్వులు, చెక్క, లవంగాయలు, అలాగే గ్రౌండ్ నట్స్ కూడా కొంచెం వేపుకొని, చల్లార్చి, మిక్సీ పట్టుకొని, కొంచెం ఆ బరకగా ఉన్నప్పుడే నీళ్ళు కూడా వేసుకొని ఒక గ్రేవీలాగా చేసుకోవాలనమాట. ఒక పేస్ట్ లాగా. దాన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని ఉంచుకొని, ఏ గ్రేవీ కర్రీలోకైనా కానీ ఒక 2, 3 స్పూన్లు వేసుకుంటే థిక్‌నెస్ అనేది వస్తుంది. నేనైతే ఆ మిక్సీ జార్‌లోనే ఆనియన్స్ కూడా వేసేసి మిక్సీ పట్టాను. మిక్సీ పట్టుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి, మనం చేసుకున్న ఆనియన్ పేస్టు, టమాటో, పచ్చిమిరపకాయ, కరివేపాకు అన్నీ కలిపి వేడైన నూనెలో వేసేసి చక్కగా తిప్పుతూ ఉన్నానండి. ఇంకా కావాల్సినంత ఉప్పు, పసుపు, ఇంకా కారం అంటూ ఎస్పెషల్లీ ఏమీ యాడ్ చేయట్లే. ఎందుకంటే ఇది కొంచెం టేస్ట్ అన్నిటిలోకి మిక్స్ అవ్వాలి కాబట్టి, కారం కారంగా ఉంటే బాగోదు కాబట్టి నేను అలాగా వేయలేదు. ఉప్పు, పసుపు మాత్రమే వేసుకున్నాను. టమాటోతో పాటు పచ్చిమిరపకాయ కూడా వేసుకున్నాను కాబట్టి ఆ మంట సరిపోతుంది. చూసారా, కలర్ఫుల్‌గా ఉంది. ఇప్పుడు కొంచెం టమాటో, ఉల్లిపాయ మగ్గాక మనం చేసుకున్న పేస్ట్ కూడా కొంచెం వేసుకొని దాన్ని తిప్పేసుకుంటే చాలు. అసలు అద్దిరిపోయే రెసిపీ అండి. అసలు ఎంత బావుందంటే, నేను మొన్న ట్రై చేసి అసలు చపాతీల్లో ఎప్పుడు తినలేదు. తిన్నామండి. సూపర్.